దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు విపరీతంగా వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మనం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. సముద్రం ఈ అల్పపీడన ప్రభావం సముద్రం అంతా ఎగసిపడుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. మన కెమెరామెన్ అజయ్ చూపిస్తున్నారు. అలాగే పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకున్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుంది. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. తదుపరి 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా వాయుగుండంగా కదిలే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. అలాగే రానున్న 24 గంటల్లో కాకినాడ, అల్లూరు, అనకాపల్లి, విశాఖ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తాయి. రానున్న 2 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో కొనసాగుతుంది. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అదే ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో మెంటాడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో అయితే ఈ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మనం ఈ నేపథ్యంలో వేటకి ఇట్టి పరిస్థితుల్లో మత్స్యకారులు వెళ్ళకూడదు. అలాగే ప్రతి పోర్టులోని 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అలాగే ఈ వరి విషయంలో రైతులు మరో 2-3 రోజులు ఆచితూచి అడిగేయాలని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఏదేమైనా మరో 2 రోజులైతే ఈ వర్షా ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. ఇది వాతావరణం సంబంధించి విశేషం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.